భగవానుని నోట పలికిన మాట, ఆ భగవానుని నోట పలికిన మాట భగవద్గీత, శ్రీమద్భగవద్గీత, భగవద్గీత, శ్రీమద్భగవద్గీత. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలోని 3వ అధ్యాయం కర్మయోగం చెప్పుకుంటున్నాము. 22 నుండి 24వ శ్లోకం వరకు భగవానుడు పరమాత్ముడైన తనకు ముల్లోకాలలో పొందవలసినది పొందదగింది ఏమీ లేదు, కానీ లోక కళ్యాణార్థము కర్మలు చేస్తున్నానని అర్జునుడికి కర్మ యొక్క అవసరాన్ని తెలియజేశారు. 25, 26వ శ్లోకాలలో జ్ఞానులు కర్మలు ఆచరించే విషయంలో ఎట్లా ప్రవర్తించాలో చెప్తున్నారు. 25వ శ్లోకము. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. ఈ శ్లోకంలోని పద విభజనలు చూద్దాము. సక్తాః కర్మణి అవిద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాన్ తథా అసక్తః చికీర్షుః లోక సంగ్రహం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చూద్దాం. ఓ అర్జున, ఏ విధంగా అయితే అజ్ఞానులు కర్మఫలాలపై ఆసక్తితో కర్మలు ఆచరిస్తున్నారో అదేవిధంగా జ్ఞానులు కర్మఫలాలపై ఆసక్తి లేకుండా లోక కళ్యాణము నిమిత్తము కర్మలను ఆచరించాలి అని భగవానుడు అర్జునుడితో చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు జ్ఞానులు లోక సంగ్రహార్థం కర్మలను ఆచరించడం చాలా అవసరమని చెప్తున్నారు. జ్ఞానులు అజ్ఞానులు ఇద్దరూ కర్మలను ఆచరిస్తారు, కానీ వారి పద్ధతిలో తేడా ఉంటుంది. ఇక్కడ అజ్ఞానులను అవిద్వాంసులని సక్తులని సంబోధిస్తున్నారు. ఎందుకంటే వారు కర్మఫలాలపై ఆసక్తితో కార్యాలను నిర్వహిస్తారు. వారి పనులు కర్తృత్వ బుద్ధి, అంటే అన్నీ నేనే చేశాను అనే భావన, స్వార్థముతో కూడుకుని ఉంటాయి. ఇట్లా కోరికలతో కార్యాలు చేస్తారు కాబట్టి వారు బంధాలలో ఇరుక్కుంటారు. కర్మఫలము వారు ఆశించిన దానికి భిన్నంగా ఉంటే కుంగిపోతారు. వారు ఆశించిన ఫలితము వస్తే పొంగిపోయి తామంతటి వారు లేరనుకుంటారు. రెండూ తప్పే అన్న వివేకము వారికి ఉండదు. అందుకే బంధనాల నుండి ఎన్నటికీ విడిపడలేరు. మరోవైపు జ్ఞానులను విద్వాంసులని అసక్తులని సంబోధిస్తున్నారు. వీరు కర్మలు చేస్తారు, చెయ్యాలి కాబట్టి చేస్తారు. కర్మఫలాలపై ఎటువంటి ఆసక్తి చూపించరు. కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో నిర్వహిస్తారు. ఫలమేదైనా సమంగా స్వీకరించి ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు. కర్మఫలాలు బంధాలలో ఇరికిస్తాయన్న జ్ఞానముతో ఉంటారు. అందుకే ఫలమేదైనా కుంగిపోరు, పొంగిపోరు. వీరు కర్మలు వారి కోసమే కాకుండా లోకం కోసం, సమాజం కోసం కూడా చేస్తూ ఉంటారు. నేను, నా కుటుంబం అనే భావన విడిచిపెట్టి ఈ ప్రపంచం అంతా వసుదైక కుటుంబం అనే భావనతో మెలుగుతూ ఉంటారు. లోకక్షేమం కోసం ఎంతైనా శ్రమిస్తారు.
సమాజ శ్రేయస్సు వారి శ్రేయస్సుగా భావిస్తారు. ఇట్లా కర్మలు చేసేవారు ఎన్నటికీ బంధనాలలో ఇరుక్కోరు. గొప్ప యోగులు, సన్యాసులు పరిపూర్ణ జ్ఞానం పొందినాక కూడా కర్మలు ఆచరిస్తూనే ఉంటారు. వారు దేహం చాలించే వరకు కర్మలు సాగుతూనే ఉంటాయి. ఇటువంటి జ్ఞానులు ముక్తిని పొంది జన్మ మృత్యు చక్రం నుండి శాశ్వతంగా విడిపడతారు. అయితే ఇటువంటి జ్ఞానులు లోకక్షేమం కోసం కర్మలను ఆచరిస్తూనే ఉండాలని భగవానుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కొంతమంది జ్ఞానులు చాలా కర్మలు చేశాము, ఇంకా జ్ఞానములోనే ఉంటూ మోక్షాన్ని సాధిద్దాం అనుకోకూడదని ఈ శ్లోకంలో సూచిస్తున్నారు. జ్ఞానులను ఎంతోమంది అనుసరిస్తూ ఉంటారు కాబట్టి వారు కూడా కర్మలను ఎన్నటికీ త్యజించకూడదని చెప్తున్నారు. చికీర్షుర్లోక సంగ్రహం అనే వాక్యం ద్వారా ఒక జ్ఞాని లోకక్షేమం కోసం ఎప్పటికీ కర్మలను ఫలాసక్తి లేకుండా చెయ్యాలి అని తెలియజేస్తున్నారు. అందుకే జ్ఞానముతో మోక్షాన్ని పొందొచ్చు అనే అర్జునుడి ఆలోచన తప్పు అని భగవానుడు ఈ శ్లోకంలో వక్కాణిస్తున్నారు. ఈ శ్లోకంలో అర్జునుడిని భారత అని సంబోధించారు. ఒకటి, అర్జునుడు భరత వంశానికి చెందినవాడు కాబట్టి అలా పిలిచి ఉండొచ్చు. భారతకి మరో అర్థము ప్రకాశమునందు ఆసక్తి కలవాడు అని. అంటే భా అంటే ప్రకాశము, రతః అంటే ఆసక్తి కలవాడు అని. అంటే భగవానుడు అర్జునుడిని అజ్ఞానమును విడిచిపెట్టి జ్ఞానముతో ప్రకాశించమని చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇంకా 26వ శ్లోకంలో జ్ఞానులు అజ్ఞానుల పనులను ఎప్పుడూ నిరసించకూడదని చెప్తున్నారు. 26వ శ్లోకము. న బుద్ధిభేదం జనయేత్ न बुद्धिभेदं जनयेत् అజ్ఞానాం కర్మ సంగినాం अज्ञानां कर्मसङ्गिनां జోషయేత్ సర్వకర్మాణి जोषयेत् सर्वकर्माणि విద్వాన్ యుక్తః సమాచరన్ विद्वान् युक्तः समाचरन् న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం न बुद्धिभेदं जनयेत् अज्ञानां कर्मसङ्गिनां జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन् న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ न बुद्धिभेदं जनयेत् अज्ञानां कर्मसङ्गिनां जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन् ఈ శ్లోకంలోని పద విభజనలు చూద్దాము. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వ కర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: జ్ఞానులు కర్మఫలాసక్తితో కర్మలను ఆచరించే అజ్ఞానుల యొక్క బుద్ధిని కదిలించి వారిని భ్రమకి గురి చేయకూడదు. జ్ఞానులు జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులను కూడా విహిత కర్మలను ఆచరించడానికి స్ఫూర్తినివ్వాలని భగవానుడు అర్జునుడితో చెప్తున్నారు. 25వ శ్లోకంలో భగవానుడు జ్ఞానులు కర్మఫలాలపై ఆసక్తి లేకుండా లోక కళ్యాణము నిమిత్తము కర్మలను ఆచరించాలని చెప్పారు. అయితే అట్లా చేసే క్రమంలో వారు కర్మఫలాసక్తితో కర్మలను ఆచరించే అజ్ఞానుల యొక్క బుద్ధిని కలవరపరచకుండా వారిని అనాసక్తితో కర్మలను చెయ్యడానికి ప్రోత్సహించాలని భగవానుడు చెప్తున్నారు. గొప్ప వ్యక్తులని చాలామంది అనుసరిస్తూ ఉంటారు కాబట్టి వారిపై చాలా బాధ్యత ఉండాలని భగవానుడు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. వారి మాటలతో చేతలతో అజ్ఞానులను మరింత పతనానికి గురి చేయొద్దని చెప్తున్నారు. నా బుద్ధి భేదం జనయేత్ అనే వాక్యం ద్వారా భగవానుడు జ్ఞానులు అర్థం కాని ఉన్నత స్థాయి ఉపదేశాలతో అజ్ఞానుల బుద్ధిని చలింపచేయకూడదని అంటున్నారు. ఇక్కడ బుద్ధి భేదం అంటే బుద్ధి చలనము అని అర్థం. అజ్ఞానులు కోరికలతో కర్మలు చేస్తారు కాబట్టి వారి బుద్ధి కర్మఫలాలపై స్థిరంగా ఉంటుంది.
వారికి నిష్కామ కర్మతత్వము తెలియకపోయినా ఏదో ఒక విశ్వాసంతో, శ్రద్ధతో, ఫలాసక్తితో కర్మలు చేస్తూ ఉంటారు. అటువంటి వారితో మీ దారి తప్పు, మోక్షం పొందడానికి జ్ఞానాభ్యాసం చెయ్యాలి, కర్మలను త్యజించాలి, నేను అకర్తను, అభోక్తను అని భావించాలి అనే మాటలతో ఫలాసక్తితో కర్మలను ఆచరించే వారి బుద్ధిని కలత పెట్టకూడదని చెప్తున్నారు. ఇట్లాంటి బోధలను అర్థం చేసుకునే స్థితి అందరికీ ఉండదు కాబట్టి వాళ్ళల్లో చాలామంది అసలు కర్మలనే మానేసే ప్రమాదం ఉంటుంది. ఒక పక్క పనులు ఆపి మరో పక్క జ్ఞానం వృద్ధి చెందక అజ్ఞానులు రెండు విధాలా చెడిపోతారు. అందుకే భగవానుడు ఒక జ్ఞాని అజ్ఞానుల బుద్ధిని చలింపకుండా తాను మాత్రం ఆత్మస్థితుడై అనాసక్తముగా కర్మలను యుక్తితో ఆచరిస్తూ ఆదర్శంగా నిలవాలని అంటున్నారు. ఇద్దరూ కర్మలను చేస్తారు, కానీ చేసే విధానమే వేరు. వ్యవహారం ఒకటే అయినా వైఖరిలో తేడా ఉంటుంది. ఫలాసక్తి ఉండదు కనుక ఒక జ్ఞాని ఎవ్వరికీ దేనికి బద్ధుడు కాడు. అందుకే ఫలాసక్తితో ఒక అజ్ఞాని చేసే పనులను ఆసక్తి లేకుండా శ్రద్ధతో చేసి చూపెడితే అజ్ఞానులు వారిని ఆదర్శంగా తీసుకుని వారు కూడా వారి వైఖరిలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్త సమాచరన్ అనే వాక్యం ద్వారా ఒక విద్వాంసుడు అంటే ఒక జ్ఞాని సమస్త కర్మలను ఫలాపేక్ష లేకుండా తాను స్వయంగా చేయడమే కాక ఫలాలపై ఆసక్తితో చేసే అజ్ఞానులతో కూడా ఫలాలపై ఆసక్తి లేకుండా చేయించాలి. అంటే అజ్ఞానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించకుండా నిష్కామ కర్మయోగం ద్వారా మోక్ష మార్గంలోకి తీసుకుని వెళ్ళాలని భగవానుడు బోధిస్తున్నారు. అందుకే అర్జునుడిని ఒక జ్ఞానిలాగా తన స్వకర్మ అయిన యుద్ధమును ఫలాసక్తి లేకుండా చేసి తనను అనుసరించే వాళ్లను కూడా యుక్తితో కర్మలను ఆచరించే విధంగా ప్రోత్సహించమని చెప్తున్నారు. ఈ విధంగా తను మోక్షమునకు అర్హత పొందడమే కాకుండా ఇతరులను కూడా ఆ మార్గంలో నడిపించిన వాడవుతాడని భగవానుడి బోధ. చాలండి, ఒక్కసారి 2 శ్లోకాలను గుర్తు చేసుకుందాము. सक्ताः कर्मण्य विद्वांसः यथा कुर्वन्ति भारत कुर्याद्विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहं न बुद्धिभेदं जनयेत् अज्ञानां कर्मसङ्गिनां जोषयेत् सर्वकर्माणि विद्वान्युक्तः समाचरन्. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పాంచజన్యం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.